రాజకీయాల్లో విభేదాలు సహజం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ తమ రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి సంబంధం లేని ఒక స్టార్ హీరోయిన్ను లాగి బహిరంగ వేదికలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలతో పాటు యావత్ సౌత్ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న హాట్ టాపిక్ ఇదే. డిఎంకే కీలక నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ స్టార్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన ఒక డబుల్ మీనింగ్ కామెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దీనిపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలను మీ రాజకీయాల్లో పావులుగా వాడుకోకండి అంటూ నిప్పులు చెరిగారు. అసలు తంజావూరు ర్యాలీలో ఏం జరిగింది? ఉదయనిధి స్టాలిన్ చేసిన ఆ వ్యాఖ్యలేంటి? దీనిపై త్రిషకు మద్దతుగా ఇండస్ట్రీ ఎలా నిలబడింది? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వివాదానికి మూలం కావేరీ నది నీటి వివాదం. ఈ సమస్యపై తంజావూరులో డీఎంకే ఒక భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ వేదికపై ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత జోసెఫ్ విజయ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కావేరీ నీటి విషయంలో సీఎం విజయ్ మౌనంగా ఉన్నారంటూ ఆయన మండిపడుతున్న టైంలో సభలో ఉన్న కొందరు డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష అంటూ గట్టిగా అరవడం ప్రారంభించారు. విజయ్, త్రిషల మధ్య ఉన్న సినీ స్నేహాన్ని మనసులో పెట్టుకుని కార్యకర్తలు అలా స్లోగన్స్ ఇచ్చారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. సభలో జనాలు త్రిష పేరు అరుస్తుంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వారిని వారించాల్సింది పోయి ఉదయనిధి స్టాలిన్ ముఖంపై ఒక వెటకారపు నవ్వు నవ్వారు. ఆ తర్వాత ఆయన మైక్లో ఆ నీరు ఎక్కడికి చేరినా చేరకపోయినా ఖచ్చితంగా అక్కడికి మాత్రం చేరాలి అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా లైంగిక కోణంలో ఒక వ్యాఖ్యను విసిరారు. ఇది విన్న అక్కడి పురుష కార్యకర్తలు పెద్దగా నవ్వుతూ ఈలలు వేశారు. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రావడమే ఆలస్యం. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఉదయనిధి స్టాలిన్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి మరియు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా నటి గౌరవానికి భంగం కలిగించేలా ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ నుంచి మొట్టమొదటగా సింగర్ చిన్మయి శ్రీపాద, నటి ఖుష్బూ సుందర్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఖుష్బూ సుందర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం అత్యంత చౌకబారుగా, అసభ్యకరంగా ఉంది. రాజకీయాల్లో మీ ప్రత్యర్థుల పనితీరును, వారి నాయకత్వాన్ని మీరు ఢీకొని లేనప్పుడు ఇలా ఏమాత్రం సంబంధం లేని మహిళలను వ్యక్తిగతంగా దూషించడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఉదయనిధి వెంటనే నటి త్రిషకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. మరోవైపు చిన్మయి శ్రీపాద స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్న పురుషులు కేవలం ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది, మహిళలు మీ సొంత వ్యూహాలకు వాడుకునే పావులు కారు అంటూ గట్టిగా తలదూర్చారు. అంతేకాకుండా ఈ తరం యువ నాయకుడి నుంచి సమాజం ఇలాంటి చౌకబారు సంస్కృతిని ఆశించట్లేదు అంటూ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ వివాదం కేవలం సోషల్ మీడియా విమర్శలతోనే ఆగిపోలేదు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మహిళా వింగ్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఉదయనిధి స్టాలిన్ పై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకు కూడా అధికారికంగా కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై స్పందించిన చెన్నై పోలీసులు ఉదయనిధిపై భారతీయ న్యాయ సంహిత ఐటీ యాక్ట్ మరియు మహిళల వేధింపుల నిరోధక చట్టం కింద దాదాపు 9 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వెంటనే మంగళవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉదయనిధి మాత్రం ఈ కేసును ఒక జోక్ లాంటిదని, తాను కేవలం కావేరీ నది నీటి గురించే మాట్లాడారని, తన మాటలను కొందరు కావాలని వక్రీకరించారని సమర్థించుకుంటూ కోర్టు ద్వారా దీనిని లీగల్ గా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ రాజకీయ లబ్ధి కోసం సినీ తారలను, ముఖ్యంగా మహిళలను ఇలాంటి వివాదాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది.